ఇవాల్టి వార్తల వాస్తవాల్లో మనతో స్టూడియోలో రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నిన్న నిజామాబాద్లో రైతు మహోత్సవం అంటూ జరిపారు. అసలు రైతు మహోత్సవం దేనికో అర్థం కాని పరిస్థితి. రైతాంగం ఎంత తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే రైతు మహోత్సవం దేనికనేది రైతులు ఆగ్రహంగా అడుగుతున్న ప్రశ్న. అయితే నిన్న ఆ రైతు మహోత్సవంలో స్వయంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చాలా దారుణమైన కామెంట్స్ చేశారు. రైతాంగాన్ని కించపరిచే విధంగా ఆంధ్రలో వచ్చి ఆంధ్ర రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళు వ్యవసాయం చేశారు, అంతవరకు బాగానే ఉంది. కానీ వాళ్ళు వ్యవసాయం చేయడమే కాకుండా తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించిండ్రు. ఇది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి మాటలు. ఒకసారి పీసీసీ చీఫ్ మాటలు ప్లే చేయండి. 1923లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయాలు స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం. 1923లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయాలు స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం. సో అది మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి కామెంట్స్. తెలంగాణ రైతాంగం తీవ్రంగా బాధపడుతోంది, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తుంది. రైట్ దత్తాత్రేయ గారు, సో ఆంధ్ర వాళ్ళు కృష్ణా, గుంటూరు, ప్రకాశం నుంచి వచ్చారు, అంతవరకు బాగానే ఉంది. కానీ రావడమే కాకుండా వాళ్ళే తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించిండ్రు మనకు అంటూ మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి కామెంట్స్. గుడ్ మార్నింగ్ అండి, మీకు టీ న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడితే ఏముందంటే తెలంగాణ రాష్ట్రం కూడా ఇచ్చింది ఆంధ్రులే, తెలంగాణలో బ్రతుకుతుంది కూడా ఆంధ్రులతోటే, తెలంగాణలో ఏది జరిగినా కూడా ఆంధ్రుల చెప్పు చేతుల్లోనే జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది పోరాటాలకు ప్రతీక. వ్యవసాయం మీరు నేర్పడం కాదు, ఆంధ్ర వాళ్ళు నేర్పడం కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రాజెక్టు కడతా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ప్రాజెక్టుల నిర్మాణం, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం జరిగినా కూడా ఆ ప్రాజెక్టులు ఎక్కడ నిర్మాణం అవుతుంది అనేటువంటిది ముందు విషయం ఆంధ్ర వాళ్ళకు లాబింగ్ ద్వారా తెలిసేది. వాళ్ళు ఎక్కడికక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలకు అగ్గకు పావుషేరు అంటే ఇప్పుడు ఒక 100 రూపాయల ఎకరం ఉందనుకోండి, దాన్ని 10 రూపాయలకు ఎకరంలాగా తీసుకొని వేలాది ఎకరాల తెలంగాణ ప్రజల భూములను అప్పణంగా తీసుకున్నటువంటి వ్యక్తులు తెలంగాణ ప్రాంతంలో స్థిరపడ్డటువంటి ఆంధ్ర వాళ్ళు. తెలంగాణ చరిత్ర తెలవకుండా పీసీసీ అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ అవాక్కులు చెవాక్కులు బెలిస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ కూర్చోరు. తెలంగాణ ప్రజలను అడుగడుగునా ఒక సమైక్యవాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక సమైక్యవాదిగా ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉంటే ఆయన ఎట్లా చెప్తే అట్లా తెలంగాణ అస్తిత్వం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానపరిచిండ్రు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండ్రు, తెలంగాణలో ఉన్నటువంటి కాకతీయుల పోరాటానికి ప్రత్యేకమైన కాకతీయ కళాతోరణాన్ని తీసే ప్రయత్నం చేసిరు. ఇక ఇవాళ వ్యవసాయాన్ని ఆంధ్ర వాళ్ళే నేర్పినరు అని చెప్పేసి తెలంగాణ రైతాంగం మొత్తాన్ని, తెలంగాణ ప్రజలందరినీ కూడా అవమానపరుస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఇవాళ మాకు బ్రతకడం కూడా ఆంధ్ర వాళ్ళే నేర్పినట్రేమో. మరి మనకు తెలుసు తెలంగాణ ప్రాంతంలో ఎట్లా అధికారులను మెప్పు పొందాలో, అధికారులకు లంచాలు ఇవ్వాలో మనకు తెలంగాణ ప్రజలకు తెలియదు. అసలు ఆంధ్ర వాళ్ళే లంచాలు నేర్పినరు, టేబుల్ కల్చర్ అని చెప్పేసి టేబుల్ కిందికి వెళ్ళి డబ్బులు ఇస్తే పనులు ఎట్లా చేయించుకోవాలో ఆంధ్ర వాళ్ళే నేర్పినరు అనేటువంటిది మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా చూస్తూ ఉంటే తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ యొక్క వారసత్వాన్ని, తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని చిన్నాభిన్నం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీకు తెలంగాణ చరిత్ర తెలియకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులతోటో లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రొఫెసర్లతోటో మీకు క్లాసులు చెప్పించుకునేటువంటి పరిస్థితులు ఏర్పాటయ్యే అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఇవాళ ఏదైతే ఇవాళ తెలంగాణలో 75% పైగా రైతులందరినీ కూడా అవమానపరిచినట్టుగా భావిస్తూ ఉన్నాం. తెలంగాణ రైతులను మీరు ఇవాళ కించపరిచిండ్రు. తెలంగాణ మొన్నటికి మొన్న కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో సకాలంలో అన్ని ప్రాజెక్టులను, చెరువులను నింపుకొని తెలంగాణని అన్నపూర్ణగా మార్చి దేశానికి అన్నం పెట్టే తల్లిగా తెలంగాణను తీర్చిదిద్దినాం. తెలంగాణని వ్యవసాయం చేయడమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి వెళ్ళి, తెలంగాణలో ఉన్నటువంటి కార్మికులు ప్రతి ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ యొక్క చెమట చుక్కను చిందించిన సందర్భాలను చూసాం. ఇవాళ మీరు అలాంటి తెలంగాణ యొక్క రైతులను వ్యవసాయం నేర్పిందే మనకు ఆంధ్రోళ్ళు లేకపోతే తెలంగాణ వాళ్ళకు వ్యవసాయం తెలిసేదే కాదు అన్నట్టుగా మాట్లాడడం అనేటువంటిది ముమ్మాటికి తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ సమాజాన్ని అగౌరవపరిచినట్టుగా భావిస్తా ఉన్నాం. ఇది ఆయన యొక్క అంటే విషయ పరిజ్ఞానానికి ప్రతీక. ఇవాళ మీకు ఎంత తెలంగాణ చరిత్ర తెలుసో అర్థమైపోతూ ఉంది. సమైక్యాంధ్రవాదుల చేతుల్లో చిక్కినటువంటి కొంతమంది తెలంగాణ వాదులు కూడా ఇవాళ సమైక్యాంధ్రవాదుల మాటలకు ఇక్కడ మనం ఆంధ్ర ప్రజల్ని కానీ ఆంధ్ర రైతుల్ని కానీ వాళ్ళను ఏమి మాట్లాడడం అనేది ఇక్కడ ఉద్దేశం కూడా కాదు. కానీ నిజంగా అంటే పీసీసీ చీఫ్ ఆ రకంగా మాట్లాడడం అంటే దాని వెనకాల అసలు తెలంగాణ రైతులకు వ్యవసాయమే రాదు, తెలంగాణ రైతులకు జీవన విధానమే తెలియదు అన్నటువంటి అర్థం వచ్చేలాగా మాట్లాడడం పట్లనే అభ్యంతరం లేదండి. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం అనేటువంటిది మనము
ఇది భారతదేశంలో ఒక మినీ భారతదేశం లాగా చూస్తాం మనం. తెలంగాణ అనేటువంటిది సబ్బండ వర్గాలకు, సబ్బండ కులాలకు, సబ్బండ సంస్కృతులకు ప్రతీక. మనం ఇతరుల యొక్క విద్వేషాలు, మతాల యొక్క సంబంధించినటువంటి గౌరవాలను కానీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డటువంటి వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించేట్టుకున్నటువంటి తత్వం ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ. మనం చూసాం, తెలంగాణలో ఆంధ్ర ఉన్నారు, బీహారీ ఉన్నారు, బెంగాలీ ఉన్నారు, మార్వాడి ఉన్నారు, ఒరిస్సా ఉన్నారు, ఛత్తీస్గఢ్ ఉన్నారు. ఎవరు వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నా కూడా అన్నాదమ్ములలాగా, తమ్ములలాగా, అక్కచెల్లలాగా కలిసి సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకున్నాం. మనం బ్రతుకమ్మ ఆడితే బ్రతుకమ్మలో దాండియాన్ని కూడా ఆడిన పరిస్థితులను చూసాం. మనము బోనాలు చేసుకుంటే వాళ్ళని కూడా పిలుచుకొని మన బోనాల్లో భాగస్వాములం చేసుకున్నాం. ఆంధ్ర వాళ్ళు ఏదైనా పండుగలు చేసుకుంటే మనము సంక్రాంతికి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి వచ్చినటువంటి సందర్భాలు చూసాం. మనం ఇక్కడ ప్రాంతాల పరంగా విద్వేషాలు మాట్లాడుతుంది. తెలంగాణ యొక్క చాలా చోట్ల తెలంగాణలో గుంటూరు పల్లెలను కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్తే మనకు అక్కడ విశాఖ అనేటువంటి నగరం ఉన్నట్టుగా ఉంటుంది. మనం చూస్తాం. మనం నాగార్జున సాగర్లో వెనకాల విజయనగరం అనేటువంటి ప్రాంతం, విశాఖ అనేటువంటి ప్రాంతం, మన తెలంగాణ ప్రాంతంలో గుంటూరుపల్లి అని, ఆంధ్రలో ఉన్నటువంటి కృష్ణాపల్లి అని, ఇట్లా ప్రాంతాలకు అనుగుణంగా మనం ఆంధ్ర తెలంగాణ ప్రాంత ప్రజలు ఇక్కడ బ్రతికారు. ప్రాజెక్టులు కడుతున్నప్పుడు వాళ్ళకి ముందుగా సమాచారం ఉండేది, వాళ్ళు ఇక్కడికి వచ్చి భూములు కొనుక్కొని స్థిరపడ్డారు. ఇక్కడ స్థిరపడ్డా కూడా మనం ఏ రోజు కూడా వాళ్ళ యొక్క ఆత్మగౌరవం దెబ్బతినేగా మాట్లాడలే. కానీ ఇవాళ పాలకులే, తెలంగాణ పాలకులే, తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాన్ని తక్కువ చేసి మాట్లాడడం అనేటువంటిది నిజంగా వ్యవసాయం అనేటువంటి తెలంగాణ ప్రాంతానికి వీళ్ళు పరిచయం చేసిండ్రా? నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మిగతావన్నీ మేము పరిచయం చేసినామని చెప్పుకునే పరిస్థితులు వస్తాయేమని చెప్పి అనుకుంటా ఉన్నాం. ముమ్మాటికి మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు తెలంగాణ సమాజం మొత్తానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అడిగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణకు, తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలనేటువంటి డిమాండ్ చాలా స్ట్రాంగ్గా వస్తుంది. ఎందుకంటే రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి, ఆ రైతాంగ మనోభావాలు దెబ్బతినే విధంగా తెలంగాణ రైతుల జీవన విధానమే తెలియదన్న విధంగా ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేయడమే కాకుండా తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పిండ్రు అన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యల పట్ల యావత్ తెలంగాణ సమాజం, తెలంగాణ రైతాంగం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏమో తెలంగాణ రైతులకు వ్యవసాయము ఆంధ్ర రైతులు నేర్పారనేది తెలంగాణ రైతులను కించపరిచేలాగా మాట్లాడడం ఒకటైతే, రైతు భరోసా ఆలస్యమైంది, ఆలస్యాన్ని రైతులు మన్నించాలంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడినటువంటి మాటలు. ఇవన్నీ కూడా రైతు మహోత్సవంలో. ఒకసారి తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నారో ఒకసారి చూద్దాం. కూడా మీరు మన్నించాలి. మార్చి 31కి రైతు భరోసా వేద్దాం అనుకున్నాం. మేము అనుకున్నది ఆలస్యమైంది. మమ్మల్ని కూడా మీరు మన్నించాలి. మార్చి 31కి రైతు భరోసా వేద్దాం అనుకున్నాం. మేము అనుకున్నది ఆలస్యమైంది. మమ్మల్ని కూడా మీరు మన్నించాలి. మార్చి 31కి రైతు భరోసా వేద్దాం అనుకున్నాం. మేము అనుకున్నది ఆలస్యమైంది. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ గారు. గుడ్ మార్నింగ్ తాత మధుసూదన్ గారు. తాత మధు గారు మనం చూసాం. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏమో ఓ రకంగా మాటలు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఏమో మరో మాటలు. అంటే మొత్తం రైతు భరోసా ఆలస్యమైంది, మన్నించాలి అనేది. మరి ఇక మన్నించడం కోసం తర్వాత రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే మరి మహోత్సవాలు దేనికి, విజయోత్సవాలు దేనికి? ఇది రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్న ప్రభుత్వాన్ని. అయితే ఇక్కడ ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు గారు అనేటువంటి మాట తుమ్మల నాగేశ్వరరావు ఒక్కరు గారు కదా, అసలు మొత్తం ఎంటైర్ మంత్రివర్గం, ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుకొని ఎమ్మెల్యేల వరకు వాళ్ళు పూటకో మాట, రోజుకో మాట, లేకపోతే నెలకో మాట చొప్పున ఏంటంటే మాటలు చెబుతూ మభ్యపెడుతూ జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు తప్ప వాస్తవంగా వాళ్ళు చేసేది ఏం లేదు రాజేష్ గారు. రెండో విషయం ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నటువంటి ఏదైతే నిన్న మాట్లాడుతూ చెప్పారో, తెలంగాణ మీద దాడిగా మనం చూడాలి దాన్ని. ఎందుకు అనంటే ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ మనకు వ్యవసాయం నేర్పించారు, ఆంధ్ర వాళ్ళు వచ్చి స్థిరపడ్డారు కాబట్టి ఆ తర్వాతనే తెలంగాణలో పంటలు పండినాయి, తెలంగాణలో వ్యవసాయం మొదలైందనే విధంగా ఒక బాధ్యతాయుతమైన పిసిసి అధ్యక్షుడి స్థానంలో ఉండి ఒక బానిస మనస్తత్వంతో స్టేట్మెంట్ ఇవ్వటం అనేది తెలంగాణ ప్రజలు ఖండించాలి. మహేష్ కుమార్ గౌడ్ గారు తక్షణమే తెలంగాణ బిడ్డలకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకని ఇంతకంటే సిగ్గుమాలినటువంటి స్టేట్మెంట్ ఇంకొకటి ఉండదు. అంటే మాది ఏమి లేదు, మాకు తెలంగాణకి ఏమీ తెలియదు, మేము ఒక అమాయకులం, మాకు ఆంధ్ర వాళ్ళు తీసుకొచ్చి మాకు వ్యవసాయం నేర్పి అంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి రాకముందు, ఇక్కడ ప్రాజెక్టులు కట్టకముందు ఇక్కడ తెలంగాణ బిడ్డలు వ్యవసాయం చేయలేదు, ఇక్కడ వాళ్ళకి వ్యవసాయం చేయటం రాదు. మరి వ్యవసాయం లేనప్పుడు ఏ విధంగా తెలంగాణ బిడ్డలు బతికిందనేది మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది.
ఇది నిజంగా ఒక సిగ్గుచేటైన స్టేట్మెంట్. ఎందుకంటే నేను కూడా ఒక వ్యవసాయదారుడి కుటుంబం నుంచి వచ్చిన వాడిని, నేను కూడా వ్యవసాయం చేసిన వాడిని చిన్నతనంలో. కాబట్టి ఆంధ్ర వాళ్ళే వ్యవసాయం నేర్పారనేటువంటి స్టేట్మెంటు, నువ్వు ఆంధ్ర వాళ్ళ యొక్క నువ్వు బానిసత్వం, నీ యొక్క మనస్తత్వం, కాంగ్రెస్ పార్టీ గులాంగిరి చేసినటువంటి, ఆంధ్ర పాలకులకు గులాంగిరి చేసినటువంటి నాకు ఈ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వాళ్ళ చేతి చలవ వల్లనే ఈయన ఎన్ఎస్యుఐ అధ్యక్షుడైన కాంగ్రెస్ పార్టీలో. ఇంకా ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత, దశాబ్ద కాలం తర్వాత కూడా ఇంకా వాళ్ళు ఆంధ్ర పెత్తందారులకి అనుకూలంగా మాట్లాడటం అంటే తెలంగాణ సమాజాన్ని హేళన చేయటం, అవహేళన చేయటం, కించపరచడమే. మన సంస్కృతి, మన ఔన్నిత్యాన్ని దెబ్బతీయటం అనేది నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా మహేష్ కుమార్ గౌడ్ యొక్క వ్యాఖ్యల్ని సమర్థిస్తుందా లేదా ఒకటి కాంగ్రెస్ పార్టీ ముందు బహిర్గతం చేయాలి. రెండు, మహేష్ కుమార్ గౌడ్ ఇమీడియట్గా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఏదైతే నిజామాబాద్ వేదికగా ఆయన మాట్లాడాడో అక్కడే నేలకు ముక్కు రాసి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. రెండు, తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఇవాళ కొత్తగా మాట్లాడలే. అనేక సందర్భాల్లో ఆయన ఒక మాట అంటాం, మళ్ళీ వెనక్కి తీసుకోవటం, మిమ్మల్ని క్షమించమని చెప్పటం. ఆయనకే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఆయనకు అర్థం కావట్లే. ఈయన ఒకటి చెప్తాడు, ముఖ్యమంత్రి ఒకటి చెప్తాడు, ఆర్థిక మంత్రి ఇంకోటి చెప్తాడు. ఈయన మేము డబ్బులు ఇస్తున్నామని చెప్తాడు, ఆర్థిక మంత్రి డబ్బులు లేవని చెప్తాడు. ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటించిన ప్రకారం మేము ఇస్తామని చెప్తాడు. ఇంకో పక్కన బట్టి విక్రమార్క గారికి డబ్బులు ఉన్నాయా చూడన్నా అని చెప్తాడు. అంటే అసలు వాళ్ళ గవర్నమెంట్ మీద ఒక పట్టు అనేటువంటిది లేదు. అందుకోసం ఇవాళ ప్రజలందరికీ తెలుసు, రైతు భరోసా అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వేయలేవదు. ఈ చేతులు ఎత్తేసారనే విషయం అందరికీ తెలుసు. రైతు మహోత్సవం అనేది దేనికోసం పెట్టారు అంటే రైతుల్ని, తెలంగాణ రైతుల్ని అవమానించడానికి, లేదా రైతు భరోసా లేట్ అయింది మన్నించండి అని అడగడం కోసమే రైతు మహోత్సవం పెట్టారా అనేది రైతులు చాలా సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి. అవునండి. ఇప్పుడు రైతు మహోత్సవం కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఈ రైతు మహోత్సవం అనే పేరుతోని రైతులను వంచే పని చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటనంటే వాళ్ళు ఏ ఉత్సవాలన్నా చేసుకోనివ్వండి, మనకి ఇబ్బంది లేదు. కానీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టేటువంటి స్టేట్మెంట్లు ఇవ్వటం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు అనంటే ఎన్నో సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఒక 10 సంవత్సరాల సుపరిపాలన తర్వాత ఈరోజు భారతదేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా, ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ఒక ధనిక రాష్ట్రంగా ఇలా తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇలా తెలంగాణ అనేక రంగాల్లో ఇలా భారతదేశానికి రోల్ మోడల్గా ఉంది. ఆ అభివృద్ధిని కించపరిచే విధంగా, తెలంగాణ ప్రజల యొక్క భావాల్ని కించపరిచే విధంగా ఒక అధికార పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే విధంగా, తెలంగాణ యొక్క గొప్పతనాన్ని దెబ్బకొట్టే విధంగా స్టేట్మెంట్ ఇవ్వటం అనేటువంటిది ఖచ్చితంగా అందరూ ఇలా సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం. ఇలాంటి వ్యక్తి పిసిసి అధ్యక్షుడిగా ఉండటం అనేటువంటి అంటే ఆయన ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలంగాణలో ఉన్న బిడ్డలు కూడా అనేక మంది తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో పాటు కలిసి వచ్చారు. మీరు కూడా ఆలోచించుకోమని నేను టీ న్యూస్ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి వ్యక్తి మనకు కావాల్సింది. మన యొక్క గౌరవాన్ని కించపరిచే విధంగా ఏ ఆంధ్ర పాలకులైతే మనకు వద్దని చెప్పేసేసి మనం పోరాటం చేసి అనేక మంది బిడ్డలు మన ప్రాణత్యాగం చేసి సాధించుకున్న తెలంగాణలో ఈరోజు అధికార పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వటం అనేటువంటిది క్షమించరానిది, సహించరానిది. అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు గతంలో అనేకసార్లు చెప్పారు, బ్యాంకు రుణమాఫీల విషయంలో కూడా రుణమాఫీ విషయంలో అనేక డేట్లు పెట్టాడు, అనేక సార్లు ఒట్లు పెట్టాడు, అనేక సార్లు సారీలు చెప్పాడు, క్షమాపణలు చెప్పాడు రైతాంగానికి. మేము ఎంతమందిని మీరు మీరు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం, మీకు ఎంత అప్పు ఉన్నా అని. మళ్ళీ ఆయనే చెప్పాడు, మేము ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తామని. 40,000 కోట్ల నుంచి 18,000 కోట్లు వచ్చారు. అనేక సార్లు చర్చలు జరిగాయి దాని మీద. రైతులు కూడా ఇవాళ మనమంటలేదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలుగా మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ఏజెంట్లు కూడా ఈరోజు చెప్తున్నారు, మా పార్టీ పని అయిపోయింది, మేమేం చేయలేమని చేతెత్తున్నారు. స్వయంగా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి ఈరోజు అధికారంలో
వారి యొక్క భాగస్వాములుగా ఉన్న సిపిఐ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏకైక శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు గారు చెప్తున్నాడు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తే తెలంగాణ రాష్ట్రంలో తులం బంగారం ఇవ్వలేరు, ఏ స్కీములు ఇంప్లిమెంట్ చేయడం వారే నిన్న ఖమ్మంలో స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకోసం మనం చెప్పాల్సిన అవసరం లేదు, వారితో పాటు కలిసి పనిచేసే వాళ్ళు చెప్తున్నారు. రైతుల జీవన విధానాన్ని, తెలంగాణ రైతుల జీవన విధానాన్ని, వ్యవసాయ పద్ధతుల్ని కించపరిచే విధంగా, రైతుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది. సో వారు మధుసూదన్ గారు కూడా డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాల్సిందే అని. మరోపక్క తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రతిసారి మన్నించండి, ఇది అనుకున్నాము చేయలేకపోయినాం అనేది అలవాటుగా మారింది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు. ఫైనల్గా రైతుల్ని మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తమవుతుంది. లగచర్ల రైతుల పట్ల, లగచర్ల ఎస్సీ ఎస్టీల పట్ల చాలా తీవ్రంగా అరాచకం జరిగింది అంటూ ఎన్హెచ్ఆర్సీ నివేదిక ఇచ్చింది. 6 వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ సిఎస్కు డీజీపీకి ఆదేశాలు కూడా జారీ చేసింది. దత్తాత్రేయ గారు, లగచర్లలో జరిగినటువంటి అరాచకం, ఎన్హెచ్ఆర్సీ నివేదిక. రాజేష్ గారు, లఘుచర్ల సంఘటన అనేటువంటిది తెలంగాణ సమాజం మొత్తాన్ని కూడా నివ్వెరపరిచింది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భూకాంక్ష ఏదైతే ఉండేనో, సొంత తమ్ముడు తిరుపతి రెడ్డి గారు సృష్టించినటువంటి అరాచకం, బ్రదర్ సృష్టించినటువంటి అరాచకం, బూటు కాళ్ళతో రైతులని సైతం తన ఇంటికి వచ్చి అయ్యా మా భూములు లాక్కుంటున్నారని చెప్పేసి ప్రాధేయపడుతున్నటువంటి రైతులపైన బూటు కాళ్ళతో తంతు ఖచ్చితంగా మీరు ఆ భూములన్నీ ఇవ్వాల్సిందే ప్రభుత్వానికి అని హుకుం జారీ చేసినటువంటి రేవంత్ రెడ్డి సోదరుడి వ్యవహారం పైన రైతులందరూ కూడా తిరుగుబాటు చేసినటువంటి రైతులను ఆ ఒక్కరోజు రాత్రి ఏం జరిగింది లఘుచర్లలో, ఆ రాత్రి జరిగినటువంటి సంఘటన పైన బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మానవ హక్కుల కమిషన్ ఖచ్చితంగా అప్రోచ్ కావాల్సిందే. ఇవాళ మానవ విలువలన్నీ కూడా మంటగలిసిపోయినాయి. లఘుచర్లలో అర్ధరాత్రి సీసీ కెమెరాలు బంద్ చేసి పోలీస్ స్టేషన్లో పోలీసులు సైతం ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ గుండాలాగా ప్రవర్తించిన తీరు ఇవాళ ఆడపిల్లలపైన అరాచకం చేసిండ్రు, ఆడపిల్లల తొడలపైన గాయాలైన అని చెప్పి వాళ్ళ మానవ హక్కుల కమిషన్ స్పష్టంగా బయటపెట్టింది. ఆ అర్ధరాత్రి ఖచ్చితంగా అరాచకం జరిగింది. నిజంగానే లఘుచర్లలో ఎస్సీ ఎస్టీ రైతులపైన పోలీస్ స్టేషన్లలో చిత్రహింసలు పెట్టిండ్రు అని చెప్పేసి మానవ హక్కుల కమిషన్ స్పష్టంగా బయటపెట్టింది. కావాలనే సీసీ కెమెరాలు ఆఫ్ చేశారు. స్టేషన్లో నుంచి ఏదైతే మొట్టమొదటిసారిగా ఎవరెవరు అరెస్ట్ అయ్యారు వాళ్ళ పేర్లు అనేటువంటివన్నీ కూడా జీడీ రిపోర్ట్లో నమోదు చేయాల్సిన అంశం ఉంటుంది. వాటిని ఏవిటిని కూడా పూర్తి స్థాయిలో నమోదు చేయకుండా వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా రూముల్లోకి తరలించి లైట్లు బంద్ చేసి అర్ధరాత్రులు చిత్రహింసలు పెడుతూ లాఠీచార్జీ చేస్తూ 3rd డిగ్రీ ప్రయోగిస్తూ అక్కడ పిల్లలున్నారు, ఆడపిల్లలున్నారు, వృద్ధులున్నారు, వికలాంగులున్నారు, మహిళలున్నారు, ఎవరిని కూడా లెక్క చేయకుండా ఆ లఘుచర్ల సంఘటనలో జరిగినటువంటి అరాచకం మామూలు అరాచకం కాదు. ఇది మొత్తం కూడా ప్రభుత్వం దగ్గరుండి ఏదైతే ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అల్లుడికి అప్పనంగా ఆ లఘుచర్ల భూములన్నింటినీ అప్పజెప్పాలనేటువంటి రేవంత్ రెడ్డి గారి వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి గారి ఆకాంక్షకు ఇది నిదర్శనం. ఇవాళ ప్రభుత్వం చేసినటువంటి తప్పును మీ ప్రజల ముందుకు ఇవాళ మానవ హక్కుల కమిషన్ బయటపెట్టింది. అక్కడ జరిగినటువంటి సంఘటన బయటపెట్టింది. రైతులు ఎంతమందిని అరెస్ట్ చేశారు? 48 మందిని మెన్షన్ చేస్తే 19 మందిని రికార్డులలో పేర్లు నమోదు చేయకుండానే ఒకరికి తెలియకుండా ఒకరిని అరెస్ట్ చేయడం, నిరుద్యోగులైనటువంటి విద్యార్థులపైన కూడా అక్రమంగా కేసులు పెట్టించడం, తెల్లవారుజామున మళ్ళీ ఆ ఊర్లో ఉన్నటువంటి ఇంటింటికి వెళ్ళి అప్పట్లో మన తెలంగాణ రాష్ట్రంలో రజాకారులు వస్తున్నారంటే తలుపులు పెట్టుకొని భయపడ్డట్లుగా ఇవాళ లఘుచర్లలో పోలీసులు వస్తున్నారు, పోలీసులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రతిపక్షాలలో పనిచేస్తున్నటువంటి రైతులపైననే ప్రతిపక్ష పార్టీకి కొంత సానుభూతి పరులుగా ఉన్నటువంటి వ్యక్తులపైన కేసులు నమోదైనాయి, కానీ కాంగ్రెస్ పార్టీ రైతులు కూడా తిరుగుబాటు చేశారు. ఎవరిపైన కేసులు పెట్టాలో ఎవరిపైన కేసులు పెట్టొద్దో పైనుంచి ఇవాళ రేవంత్ రెడ్డి గారి బ్రదర్ రాజేష్ గారు, రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఒక లిస్ట్ ఇస్తాడు. ఆ లిస్ట్లో ఉన్న పేర్లపైన మాత్రమే కేసులు నమోదైనాయి. మిగతా వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆ సంఘటనలో పాల్గొన్నా కూడా వాళ్ళని పక్కకు పెట్టించి వాళ్ళని తప్పించి ప్రయత్నం చేసింది అనేటువంటి స్పష్టమైంది. ఇక్కడ జరిగినటువంటి ప్రతి విషయాన్ని ఇవాళ మానవ హక్కుల కమిషన్ బట్టబయలు చేసింది. ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పింది, వాళ్ళకు వెన్నుదనుగా నిలబడ్డది, వాళ్ళ తరపున పోరాడింది. మానవ హక్కుల కమిషన్ దగ్గరికి కూడా పార్టీ ప్రతినిధులు వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడ సమర్పించినటువంటి నివేదికల్లో సీతా రాథోడ్ అనేటువంటి అమ్మాయి పైన జరిగినటువంటి దాడి, ఆనాడు ఆమె గర్భవతి, మన రీసెంట్గా ఆమె జన్మనిచ్చిన తర్వాత కేటీఆర్ గారు కూడా వెళ్ళి అక్కడ ఆ పాపకు పేరు పెట్టే సందర్భాలు కూడా మనం చూసాం. సో ఇవన్నీ కూడా కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటనలు, రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం కదా. రైట్. ఎస్ తాతామది గారు, అర్ధరాత్రి ఎట్లా జరిగింది అరాచకం అనేది, పోలీసులు ఎట్లా వ్యవహరించారనేది ఎన్హెచ్ఆర్సీ నివేదికలో తేటతెల్లమవుతున్నటువంటి విషయం.
సో ఈ లగచర్ల రైతుల అటువంటి అంశము మొత్తం జాతీయ స్థాయిలో దేశం ముందు ఎండగట్టే విధంగా నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ స్థాయికి వెళ్ళి ఎట్లా ఆ లగచర్ల రైతుల పైన జరిగినటువంటి అమానవీయ ఘటనల్ని దేశం ముందు ఉంచారో మనం చూసాం. సో ఇవాళ ఎన్హెచ్ఆర్సీ ఇచ్చినటువంటి రిపోర్టు ఏం చెబుతోంది, ఇవాళ దీనికి ప్రభుత్వం సమాధానం ఏంటి అనేది. రాజేష్ గారు, కేసీఆర్ గారు ఆ రోజే అంతకుముందు ఎలక్షన్స్ ముందే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయని చెప్పారు. ఈరోజు లగచర్లలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒకటే కాదు, లగచర్ల అనేటువంటిది చరిత్రలో మాయని మచ్చ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మాయని మచ్చ లాంటిది లగచర్ల ఇష్యూ. ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేటువంటి ఇచ్చినటువంటి తీర్పు అనేటువంటిది నివేదిక యాక్చువల్గా మనం అభినందించాల్సిన విషయం. ఎందుకంటే జరిగినటువంటి ఒక అర్ధరాత్రి కర్కశంగా ఒక అమాయక గిరిజన బిడ్డల మీద, ఏమీ తెలవనటువంటి గిరిజన బిడ్డలు, వ్యవసాయమే జీవనాధారంగా బ్రతుకుతున్నటువంటి గిరిజన బిడ్డల మీద అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న యొక్క వ్యక్తి యొక్క సొంత సోదరులు ఒక ఎమర్జెన్సీని తలపించే విధంగా ఆ రోజు ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఏదైతే చీకటి రాజ్యం ఎట్లయితే ప్రజలను హింసించిందో, ఈరోజు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేకించి వారి కుటుంబం ఒక రాజ్యాంగేతర శక్తులుగా మారి ఈ రాష్ట్రాన్ని పీడిస్తూ ప్రత్యేకించి గిరిజన బిడ్డల మీద లగచర్లలో జరిగిన దాడి అనేటువంటిది భారతదేశ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక మచ్చ లాంటిది. ఇలా హైకోర్టు ఇచ్చిన తీర్పు కావచ్చు, ఆ రోజు ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు కావచ్చు, రెండూ కూడా ఈ ప్రభుత్వం గిరిజన బిడ్డల మీద, అమాయకుల మీద, పేదల మీద చేసిన దాడిగా మనం చూడాలి తప్ప, అదే సందర్భంలో ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి వీరోచితమైన పోరాటం, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి పోరాటం అనేటువంటి దానికి ప్రతిఫలంగానే ఈరోజు ఈ రిపోర్టు కానివ్వండి, హైకోర్టు తీర్పు కానీ వచ్చినాయని నేను భావిస్తాను. ఎందుకంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ తన పాత్ర పోషించింది. గిరిజన హక్కుల రక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది పెద్ద ఎత్తున. అనేక ఆరోపణలు చేశారు. ఈ విషయంలో కేటీఆర్ గారిని కూడా అబాసుపాలు చేయాలని, ఆ కేటీఆర్ గారే దీని వెనకాల కుట్రకు తెరలేపారని చెప్పేసి ఒక రకమైనటువంటి ఒక కట్టుకథను అల్లే ప్రయత్నం చేశారు. అట్లాగే ఆనాటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నరేందర్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలించడం జరిగింది. సరే, ఆ రోజు అక్కడ ఆ ప్రాంత గిరిజన బిడ్డల మీద ఏ విధంగా దౌర్జన్యం చేశారంటే విషయం పత్రికల్లో కానీ ప్రసార మాధ్యమాల్లో కానీ అన్నిటిగా మొత్తం ప్రపంచానికి తెలియజేశారు. ఆడబిడ్డల మీద కావచ్చు, అనేక మంది మీద. ఇలా హీరా నాయక్ ఇలా ఫోటో వచ్చింది మన నమస్తే తెలంగాణలో. ఇది అంటే ఒక మానవ హక్కుల్ని కాలరాసే విధంగా ఇందిరమ్మ రాజ్యంలో మానవ హక్కులు అనేటువంటివి వాటికి ఉనికి లేకుండా పోయింది, హక్కుల యొక్క రక్షణ లేకుండా పోయింది. ఈరోజు ఇక్కడ లగచర్లలో జరిగిన దాడిని నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డల మీద జరిగిన దాడిగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకు అంటే ఏదైతే ఓట్లతోని అధికారంలో గిరిజన బిడ్డల ఓట్లతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే గిరిజన బిడ్డల మీద కర్కశంగా ఒక ఉక్కు పాదాన్ని మోపి తనకున్న పోలీస్ అధికారులు కూడా మిత్రుడు అన్నట్టు చాలా అతి ఉత్సాహం ప్రదర్శించారు. వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా వారికి దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇవాళ మానవ హక్కుల కమిషన్ ఇచ్చినటువంటి తప్పుడు కేసులు పెట్టారంటూ హైకోర్టు కొట్టేసింది. ఏది మేడిగడ్డ డ్రోన్ కేసు విషయంలో, ఉట్నూరు పరువు నష్టం విషయంలో ఎఫ్ఐఆర్లు కూడా రద్దు చేసింది. అంటే మీరు ఇందాక అంటే ప్రతిపక్ష నాయకుల్ని వేధిస్తున్నారనే దానికి ఇది కూడా మనం చూడొచ్చు అనేది తార్కాణంగా. 100% అండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సింగిల్ పాయింట్ ఎజెండాగా ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్ గారి కుటుంబమే టార్గెట్గా ఈరోజు పరిపాలన సాగుతోంది. అడుగడుగున కేసీఆర్ గారిని ఎక్కడ ఇబ్బందులు పెట్టే కార్యక్రమం మొదలుపెట్టారు. కేసీఆర్ గారిని ముందు ఫిల్తీ లాంగ్వేజ్తో అంటే బూతులు తిట్టే కార్యక్రమం మొదలుపెట్టి కేసీఆర్ గారి కుటుంబం సభ్యుల మీద లేని ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు పెడుతూ వాళ్ళ యొక్క పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కవితమ్మ మీద, వీళ్ళందరి మీద, పార్టీ నాయకులందరి మీద, కింద నుంచి పై వరకు కూడా అనేక మండలాధ్యక్షుల మీద, ఎమ్మెల్యేల మీద విచ్చలవిడిగా అక్రమ కేసులు పెట్టి ఒక నియంతృత్వం అంటే ఆ రోజు ఎమర్జెన్సీ రోజులు ఏ విధంగానే తెలంగాణలో కనీసం
మనకు ఒక ప్రజాస్వామ్య వాతావరణం లేకుండా ఈరోజు సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే నిన్నగాక మొన్న అశ్వరావుపేటలో ఆ అబ్బాయి ఎక్కడో ఐటీలో చదువుకుంటారు అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండు. దానికి కూడా అతని మీద యాక్చువల్ నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టడం అనేది జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది ప్రమాదంలో పడ్డది. ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తుల మీద ప్రభుత్వం ఒక దమనకాండ అనేటువంటిది రాష్ట్రంలో ఉందనేటువంటిది నా అభిప్రాయం. రాజేష్ రైట్ మధు గారు. ఎస్ దత్తాత్రేయ గారు, కేటీఆర్ పైన తప్పుడు కేసులు హైకోర్టు కొట్టేసి అంటే ఇది ఎంత పాజిటివ్ ప్రభుత్వానికి ఎంత చెంపపెట్టు? జనరల్గా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వం పెట్టే కేసులన్నీ కూడా మా మీద మేము అడుగుతున్నటువంటి ప్రజల తరపున పోరాడుతుంటే ఇవాళ లఘుచర్ల విషయంలో లడాయించి కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీనే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఖచ్చితంగా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. ఎలక్కాయ మింగినట్టుగా కేటీఆర్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ గొంతులో అడ్డం పడుతున్నాడు. ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో కూడా కేటీఆర్ గారు ఇచ్చేటువంటి ఆధారాలు కానీ అక్కడ జరిగినటువంటి అవినీతికి సంబంధించిన అంశాలను కానీ తెల్లం చేసిండు. 10,000 కోట్ల అవినీతికి నాంది పలికినటువంటి వారు. సో ఇట్లా రాష్ట్రంలో ఏ సంఘటనలు తీసుకున్నా కూడా కేటీఆర్ అనేటువంటి వ్యక్తి ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల తరపున ప్రశ్నిస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండకు అడ్డం పడుతూ ఉన్నాడు. దమనకాండను ప్రశ్నిస్తూ ఉన్నాడు, ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాడు. ప్రజలు దాన్ని ఖచ్చితంగా నిజంగానే తప్పు జరిగితే ప్రజల ఉద్యమానికి మద్దతు పలికి ఇవాళ ఉద్యమంలో పాల్గొంటా ఉన్నారు. 3 విషయాలు మనం స్పష్టంగా చూసినాం కదా రాజేష్ గారు. కేటీఆర్ గారు హైకోర్టు భూములను ఏదైతే హెచ్సి భూములను కాపాడే విషయంలో కేటీఆర్ గారి స్టేట్మెంట్, కేటీఆర్ గారి ఆధారాల వల్లనే ఇవాళ అది ఆగిపోయింది. హైకోర్టు కూడా ఆపమని చెప్పింది. ఇవాళ లఘుచర్ల విషయంలో కూడా కేటీఆర్ గారి పోరాటమే. సో ఇది తట్టుకోవాలంటే కేటీఆర్ మీద తప్పుడు కేటీఆర్ అంటే ఆయన యొక్క ప్రతిష్టను దిగజార్చాల. ఆయనకు వస్తున్నటువంటి కీర్తి ప్రతిష్టలన్నీ ప్రజల మధ్య పెరుగుతున్నటువంటి ప్రజాబలాన్ని తగ్గించే ప్రయత్నంలో బాగా కేసులు పెడితే న్యాయస్థానాలు కూడా తప్పును తప్పే అంటున్నాయి, ఒప్పును ఒప్పే అంటున్నాయి. ఇవాళ న్యాయస్థానం న్యాయాన్ని బ్రతికించింది. కేటీఆర్ని ఖచ్చితంగా ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. ఒకవేళ మీరు ఆయన పరువుని తగ్గించే ప్రయత్నం చేస్తే పరువు నష్టం కేసులు పెట్టినా కూడా ఇవన్నిటి కూడా తప్పుడు కేసులు ఇవే అని చెప్పేసి రుజువైపోయింది. న్యాయం బ్రతికింది. కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా తెలంగాణ ప్రజల కోసం ఒక నిప్పులాగా నిలబడి పోరాటం చేస్తూనే ఉంటారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ప్రతిపక్ష నాయకుల్ని వేధిస్తోంది. ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి కేటీఆర్ పైన తప్పుడు కేసులు పెట్టిందంటే స్వయంగా హైకోర్టు వ్యాఖ్యానించుతోటి ప్రభుత్వానికి చెంపబెట్టలాగా తీర్పును చూస్తున్నారు. మరోపక్క అర్ధరాత్రి అరాచకం సాగింది. లగచర్ల విషయంలో, లగచరణ గిరిజన రైతుల విషయంలో ఎంత అమానవీయంగా ప్రవర్తించారనేది కూడా ఎన్హెచ్ఆర్సీ తన రిపోర్ట్లో పేర్కొంది. 6 వారాల్లోగా దీనికి సంబంధించినటువంటి వివరాలు సమర్పించాలంటూ రాష్ట్ర సీఎస్కు డీజీపీకి ఆదేశాలు కూడా జారీ చేసింది నేషనల్ మానవ హక్కుల కమిషన్. జపాన్లో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలన్నీ కూడా డొల్ల కంపెనీలతోటే జరుగుతున్నాయన్నటువంటి ఒక వాస్తవాలు బయటకు వస్తున్న పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వంతో 5,700 కోట్ల పెట్టుబడి ఒప్పందం చేసుకున్నటువంటి ఉర్సా కంపెనీ ఎక్కడ ఊరు పేరు లేదు. తర్వాత నెక్స్ట్ డేనే మరో 1,000 కోట్లతో పెట్టుబడి ఒప్పందం చేసుకున్నటువంటి మారుబేని సైతం అత్యంత వివాదాస్పద కంపెనీగా పేరుంది. అనేక దేశాల్లో లంచాల కేసులు ఉన్నాయి. ఆర్థికంగా కూడా బలహీనమే. ఇటువంటి కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నటువంటి పరిస్థితి అనేది సర్వత్రా ఏం జరుగుతుంది ఒప్పందాల మాటున అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైట్ తాతామధు గారు, సో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు జరుగుతున్నాయి. ఒప్పందాలు ఆ పెట్టుబడుల రూపంలో అసలు మారయా, అసలు వస్తాయా రావా, గ్రౌండ్ అయితాయా కావా, ఇట్లా అనేక అనుమానాలు. దాంతోపాటుగా సరే పోనీ పెద్ద పెద్ద కంపెనీలు చాలా వాటికి హిస్టారికల్ కంపెనీలు లేకపోతే అంత భారీ టర్నోవర్ ఉన్న కంపెనీలు అంటే అది కాదు, ఊరు పేరు లేనటువంటి డొల్ల కంపెనీలతోటే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటూ ఫోటోలు ఇస్తుంది అనేది ఒక విమర్శ. రాజేష్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేక సందర్భాల్లో మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాం, పెట్టుబడులు వరదలు వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పారు మారుబేని అనే కంపెనీ గురించి. ఆ ఒక్క కంపెనీ కాదు, అసలు వీళ్ళ హిస్టరీ చూస్తే ఏ కంపెనీతో వీరు ఒప్పందాలు చేసుకురు అనేది ఒక పాయింట్. రెండోది, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కేటీఆర్ గారి నాయకత్వంలో జరిగిన ఒప్పందాలని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు అదేదో మా గొప్ప అనే పద్ధతుల్లో ఇవన్నిటిని కూడా రివీల్ చేస్తారు. ఏదైతే మనం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఉద్యోగాలకి నోటిఫికేషన్లు వచ్చి ఎగ్జామ్స్ చేసి ఎన్నికల కోడ్ వల్ల మనం ఈ యొక్క వారికి పోస్టింగ్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ ఉద్యోగాలను ఈరోజు మేము ఇస్తున్నట్టు ఏదే విధంగా ప్రకటించుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ ఈ పరిశ్రమల విషయంలో కానీ పెట్టుబడుల విషయంలో కూడా అదే పద్ధతి పాటిస్తున్నారు. గతంలో కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా, ఇండస్ట్రీ మినిస్టర్గా, మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు వివిధ దేశాలు తిరిగి ఆయా యొక్క దేశాల సంస్థలతోని అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలతోని చర్చించిన తర్వాత వారిని ఇన్వైట్ చేసి వాటితో ఎంఓయూలు చేసుకున్నటువంటి అనేక ఒప్పందాలని ఈరోజు వారేదో కొత్తగా ఒప్పందాలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పుతూ వస్తున్నారు, మీడియాకు లీకులు ఇస్తున్నారు.
దావోస్ పర్యటనలో కూడా వారి యొక్క దొల్లతనం బయటపడ్డది. అట్లాగే యుఎస్ పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా వారు ఏం చేశారో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలకి, ప్రపంచంలో ఉన్నటువంటి ఐటీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. అమెరికాకి వెళ్ళి ఒక ముఖ్యమంత్రి కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో యుఎస్కి పర్యటనలు చేశారు. అక్కడ ఉన్నటువంటి గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇతర అనేక సంస్థల్ని కేటీఆర్ గారిని వారు ఆహ్వానించారు. ఆ సంస్థలు ఆహ్వానించేసి వారికి పెద్దపీట వేసి మనతోని ఒప్పందం అగ్రిమెంట్ చేసుకోవడానికి ఉత్సాహం చూపించి, వీళ్ళు అక్కడికి వెళ్తే కనీసం పట్టించుకునే పరిస్థితి లేరు. వీరు గూగుల్ బయట, మైక్రోసాఫ్ట్ బయట ఫోటోలు దిగొచ్చారు. ఆ సీఈఓలతోని మీటింగుల తర్వాత సంగతి, ఆ బిల్డింగ్ల ముందు ఏదో ఒక టూరిస్ట్ లాగా ఫోటోలు తీసుకొని వచ్చారు. అనేక సందర్భాల్లో నేను కూడా మన శాసన మండలిలో క్వశ్చన్ చేయడం జరిగింది ఐటీ మినిస్టర్ గారిని. వారు ఏదో చిన్న కన్సార్టియం, యుఎస్లో ఒక మన ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ యొక్క కన్సార్టియం ఉంది, దాంతో ఒప్పందం చేసుకున్నామని చెప్తాను. నేను వాళ్ళని అడిగిన, మీతో ఒప్పందం చేసుకునేది ఏందయ్యా అని అంటే, మాతో ఒప్పందం ఏం లేదు, మా మీటింగ్కి ఇన్వైట్ చేసాం, వారు వచ్చారు అంతే తప్ప మాతో ఒప్పందం మేమేం సంస్థ కాదు కదా అని వాళ్ళు చెప్పారు. అంటే ఇక్కడ ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఒకటి, భారతదేశం అనేది కాదు, ప్రపంచం ఈరోజు ఒక క్లిష్ట పరిస్థితిలో ఉంది, ఒక రెసిషన్ నడుస్తుంది, ఇక్కడ జాబ్స్ పోతున్నాయి, ఇక్కడ కంపెనీస్ అన్నీ కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఈరోజే బిల్ గేట్స్ గారు, బరాక్ ఒబామా గారు ఈరోజు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ ద్వారా లక్షలాది ఉద్యోగాలు పోతున్నాయి. తరువాత ఐటీ పరిశ్రమ కూడా పెద్ద సంక్షోభంలో ఉంది. నేనే మొన్న యుఎస్కి వెళ్ళి వచ్చాను, లక్షలాది మంది మన పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఈ పరిస్థితుల్లో కొత్త కంపెనీలు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాయని చెప్పేసేసి ఒక భ్రమ కల్పిస్తున్నారు. వాస్తవంగా జరగని పని. ఇప్పుడున్న పరిస్థితులలో కంపెనీస్ అన్నీ కూడా ఎక్స్పాన్షన్ కంటే ఉన్నదాన్ని కన్సాలిడేట్ చేసుకుంటున్నారు, లాసుల్లోకి వెళ్లకుండా చూసుకుంటున్నారు. ఇవాళ ఎట్లా ఇక్కడ మనకి జాబ్ కట్స్ కూడా విపరీతంగా, మీరు చూడండి లే ఆఫ్స్. మీరు ఇక్కడ ఉన్నట్టు గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నా, ఈ గత సంవత్సర కాలంలో హైదరాబాద్లో ఎన్ని లే ఆఫ్లు జరిగినాయి, ఎంతమంది ఉద్యోగాలు పోయినాయి, ఎంతమందికి కొత్త ఉద్యోగాలు వచ్చినాయి. మేము అసెంబ్లీలో శాసన మండలిలో కూడా డిమాండ్ చేసినాం, అయ్యా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కొత్త ఉద్యోగాలు వచ్చినాయి ఇండస్ట్రీస్ ద్వారా, ఎస్పెషల్లీ ఐటీ ఇండస్ట్రీ ద్వారా మీరు ఎన్ని కొత్త ఉద్యోగాలు ఇవ్వగలిగారు, అసలు ఉన్న ఉద్యోగాలు ఎన్ని ఊడిపోయినాయి, వీటి మీద మీరు ఒక శ్వేతపత్రం అంటే వైట్ పేపర్ రిలీజ్ చేయమని డిమాండ్ చేసినాం. కానీ గవర్నమెంట్ దాని సాహసాన్ని బూలుకోవట్లే. ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రీ అనేటువంటిది ఒక రెసిషన్లో, ఒక సంక్షోభంలో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులు, అనేక రకాలైనటువంటి వ్యవస్థలు, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థే ఒక సంక్షోభంలో నెట్టబడ్డది. ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు ఇవాళ అమెరికా లాంటి అగ్రదేశాలే ఆర్థిక వ్యవస్థ కుదేలైన పరిస్థితులలో ఉంది. అందుకోసం వీరు చెప్పేటువంటి ఎంఓయూలు, కొత్త కంపెనీలు వస్తున్నటువంటిది ఉత్తటువంటి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఉన్నాయి తప్ప అది వాస్తవం కాదు. ఈ తప్పుడు లెక్కలు, తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజల్ని మభ్యపెడుతున్నది నా అభిప్రాయం. రైట్ మధు గారు. దత్తాత్రేయ గారు, అంటే 1000 కోట్లు 5000 కోట్లు నెంబరింగ్స్ అయితే బాగానే కనబడుతున్నాయి, కానీ ఆ నెంబరింగ్స్ వెనుక కంపెనీ వాటి చరిత్ర ఏంటి, వాటి నేపథ్యం ఏంటి, అసలు వాటికి ఉన్నాయా అంత కేపబుల్లా లేదా అనేది కూడా ఎంత అవసరం. మారుబేని అనేటువంటి కంపెనీకి ఇప్పటి వరకు భారతదేశంలో ఒక్క యూనిట్ కూడా లేదు, ఒక్క సంస్థను కూడా వాళ్ళు ఏ రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్నట్టుగా మనం ఆనవాళ్ళు దొరకలేదు. వాస్తవానికి ఏంటంటే ఈ మారుబేని అనేటువంటి కంపెనీ ఇండోనేషియా, తర్వాత నైజీరియా లాంటి దేశంలో అక్కడ పెట్టుబడులు పెట్టడానికి, లేకపోతే అక్కడ సంస్థను ఎస్టాబ్లిష్ చేయడానికి ఆర్థిక నేరాలకు పాల్పడ్డట్లుగా రుజువైంది. అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అధికారులతో ఒప్పందం చేసుకునే భాగంగా ఆ సంస్థకు అక్కడ పెట్టుబడులకు అవకాశం ఇవ్వాలా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులను ప్రేరేపించి వాళ్లకు లావాదేవీల్లో భాగంగా లంచాలు ఇచ్చి మరి అక్కడ సంస్థలను ఏర్పాటు చేసినట్టుగా రుజువైంది. $88 మిలియన్ ఫైన్ కూడా ఈ సంస్థ కట్టినట్టుగా రుజువైంది. దాంతోపాటుగా అమెరికాకు చెందినటువంటి అనుబంధ సంస్థ అనేటువంటి కొన్ని కంపెనీలకు చెందినటువంటి వాటిలో కూడా లా ప్రాక్టీసెస్ సంస్థ ఒక క్లియరెన్స్ ఇచ్చింది. ఏమని, ఈ మారుబేని అనేటువంటి కంపెనీ చాలా అవినీతి ఆరోపణలు దీనిపైన ఉన్నాయి, ఈ సంస్థ ఏ దేశంలో పెట్టుబడులు పెట్టాలన్నా కూడా ముందుగా వాళ్ళని ఆకర్షించడం కోసం అధికారుల మెప్పు పొంది, అధికారులను లొంగ తీసుకొని అధికారులకు డబ్బులు ఇచ్చి అక్కడ పెట్టుబడులు పెడతా ఉంది. ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దీంతో 1000 కోట్ల ఒప్పందం చేసుకుందో, మరి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులతో ఒప్పందమైందా, రాష్ట్ర ముఖ్యమంత్రితో ఉన్నటువంటి లేకపోతే ఆయన అనుచరగణంతో ఒప్పందం చేసుకుని వాళ్ళ పెట్టుబడులు పెడుతుంది అనేటువంటిది తేలాల్సిన అవసరం ఉంది. రెండోది, మనం చూసాం ఊర్సా అనేటువంటి సంస్థ దాదాపుగా 5700 కోట్లకు ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ ఊరు పేరు గూగుల్లో కానీ మీరు గూగుల్ చాట్లో కానీ ఎక్కడ సెర్చ్ చేసినా కూడా దానికి సంబంధించిన ఆనవాళ్ళు లేవు, దాని పేరు పైన సంస్థలు కొనసాగుతున్నట్టుగా ఆధారాలు దొరకలేదు. మరి ఆ సంస్థ ఉన్నట్ట, లేకపోతే 5700 కోట్ల ఒప్పందాలు ఎవరెవరికి మధ్య జరిగినటువంటిది ఆధారాలతో సహా బయటపెట్టాల్సిన అవసరం ఉంది. రెండోది, చంద్రబాబు నాయుడు గారి సమీప బంధువు అయినటువంటి
ఏదైతే ఈకో ప్రమోటర్స్ లక్ష్మీప్రసాద్ లింగమనేనికి చెందినటువంటి సంస్థకు సోలార్ ఒప్పందంలో భాగంగా సోలార్ లైట్ల యొక్క యూనిట్స్ ఏర్పాటు చేయడంలో భాగంగా చంద్రబాబు నాయుడు కనసైగలో ఉన్నటువంటి అలా రిలేటివ్ అయినటువంటి బంధువు యొక్క సంస్థకు దాదాపుగా 27,000 కోట్ల ఒప్పందానికి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాంది పలికింది. సో దీని వెనకాల ప్రతిదాని వెనకాల కూడా క్విడ్ ప్రోకో ఆర్థిక లావాదేవీలు ఆర్థిక అంశాలతోనే ముడిపడి ఉంది. చంద్రబాబు నాయుడు చెప్తే ఆయన శిష్యుడైనటువంటి సమైక్యవాది అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అప్పనంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒప్పందాలన్నింటి కూడా చేసి పెడతా ఉన్నారని స్పష్టమైంది. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఊరు పేరు లేని కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రజలకు ఆర్థిక భారాన్ని మోపొద్దని, నిజంగా నికాసైనటువంటి సంస్థలు పెద్ద ఎత్తున జాతీయ అంతర్జాతీయ సంస్థలతో నీకు నాలెడ్జ్ ఉంటే నీకు సామర్థ్యం ఉంటే ఒప్పందాలు చేసి ఆ ఒప్పందాల్లో జరిగినటువంటి అంశాలను బట్టబయలు చేయమని చెప్తా ఉన్నాం. మీరు నిజంగానే తెలంగాణ ప్రజల బాగు కోసమే పోయి ఆ మారుబేరే కంపెనీతో ఒప్పందం చేసుకునే ఉంటే ఆ ఒప్పంద పత్రాల్లో ఉన్నటువంటి కండిషన్స్ని కానీ గైడ్లైన్స్ని కానీ బయటపెట్టి తెలంగాణ ప్రజలకు తెరిచిన పుస్తకంలాగా చూయించు. గతంలో కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ సంస్థలకు 352 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఆ సంస్థలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి ఆ సంస్థలు సక్సెస్ఫుల్గా ఇక్కడ పెట్టుబడులు పెట్టి 9 లక్షల పైచలకు ఉద్యోగాలను సృష్టించినాయి. తెలంగాణ ప్రాంతమే కాదు ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అందులో ఉద్యోగాలు పొందిండ్రు. వాళ్ళు ఇవాళ మనం కళ్ళ ముందు కనిపిస్తుంది ఐటీ ఎంత ఫ్లోరిష్ అయింది తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ డొల్ల కంపెనీలతోటి ఊరు పేర్లు లేనటువంటి కంపెనీలతోటి లేదంటే వివాదాస్పదమైనటువంటి కంపెనీలతోటి ఒప్పందాలు చేసుకుని 1,000 కోట్లు అంటూ ఫోటోలు ఇస్తుంది తప్పించి నిజంగా ఆ కంపెనీలకు అంత శక్తివంతమైనయా, ఆ కంపెనీ యొక్క చరిత్ర నేపథ్యం అనేది అంత ఉందా అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. 5 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరం జరగబోతోంది. ఎల్కతుర్తి వద్ద భారీ బహిరంగ సభను కండక్ట్ చేయబోతోంది బీఆర్ఎస్. రైట్, తాతామద్ గారు, సో ఖమ్మం జిల్లా నుంచి ఎట్లా ప్రజల ఆసక్తిగా ఉన్నారు, కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉన్నారు, మీ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా కూడా ఉన్నారు. సో మీరు వాళ్ళందరి ప్రజల్ని కార్యకర్తల్ని కదిలించేటువంటి బాధ్యత మీరు ఎట్లా నిర్వహిస్తున్నారు? అట్ ద సేమ్ టైం ఆ స్పందన కూడా ఎట్లా కనబడుతుంది ప్రజల నుంచి? రాజేష్ గారు, వరంగల్లో జరిగేటువంటి రజతోత్సవ సభ 27వ తారీఖు సభకి ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కదిలేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా రోజుల తర్వాత ఏంటంటే మనకి 25 సంవత్సరాలు అంటే ఒక పెద్ద బహిరంగ సభ వరంగల్లో జరగబోతుంది. 2 ప్రజలు కూడా అంటే మాకున్న కార్యకర్తలు కూడా స్వచ్ఛందంగా అంటే చాలామంది మాకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఏంటంటే మమ్మల్ని తీసుకెళ్లరా, ఎందుకంటే కోట, ఎందుకంటే మాకున్నటువంటి ఇక్కడ దూరం కాబట్టి వరంగల్కి ఇక్కడకున్న డిస్టెన్స్, ఇప్పుడు మాకు వేంసూరు కావచ్చు, అశ్వరావుపేట కావచ్చు, ఎర్రుపాలెం కావచ్చు, మాకు భద్రాచలం ఈ ప్రాంతాల నుంచి చాలా సుదూర ప్రాంతం అయినా కానీ మేము కేసీఆర్ గారి మీటింగ్ రావాలి, రజతోత్సవ సభకు రావాలి అని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు మేము అనుకున్నటువంటి కోట, పార్టీ ఏదైతే కోటా ఇచ్చిందో కోటా కంటే ఎక్కువ మంది తరలి వెళ్ళేటువంటి స్వచ్ఛందంగా తరలి వెళ్ళే పరిస్థితి ఈరోజు క్షేత్రస్థాయిలో ఉంది. మొన్ననే జిల్లా మొత్తం నాయకత్వం అంతా కూడా కూర్చొని నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా చర్చించి ఏదైతే కేసీఆర్ గారి అధ్యక్షతన కేటీఆర్ గారి యొక్క మార్గదర్శకత్వంలో జరుగుతున్నటువంటి ఈ రజతోత్సవ సభకు ఖచ్చితంగా వెళ్ళాలి, కేసీఆర్ గారు చూడాలి, కేసీఆర్ గారు చెప్పేటువంటి మాటలు వారు చేసేటువంటి దిశానిర్దేశాన్ని మేము ఖచ్చితంగా దాంట్లో భాగస్వాములు కావాలి. రజతోత్సవ సభలో పాల్గొనడం అంటే మాకు కూడా మీ అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక స్వరాష్ట్రాన్ని సాధించినటువంటి రాష్ట్రం పార్టీ, మన ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ యొక్క రజతోత్సవ సభలు 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నాయకుడు తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఒక తెలంగాణ స్ఫూర్తి ప్రదాతగా ఉన్నటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని చూడాలి అనేటువంటి వారు చెప్పే మాట్లాడాలని ఖమ్మం జిల్లా నుండి పార్టీ శ్రేణులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే గ్రామాల వారీగా ఏ గ్రామానికి బస్సులు కానీ అరేంజ్మెంట్స్, వాటికి కావలసినటువంటి రవాణా ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు, మంచినీరుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిగా అయిపోయినాయి. మేము మొత్తంగా జిల్లా నాయకత్వం కూడా రివ్యూ చేసుకున్నాం. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద డేట్. మేము వరంగల్ పోవటం కోసం అంటే ఎవ్రీబడి ఈజ్ మెంటల్లీ ప్రిపేర్డ్ అన్నట్టు మేము వరంగల్ వెళ్ళాలి ఖచ్చితంగా. ఈవెన్ లేడీస్ నుంచి విపరీతమైన డిమాండ్ వస్తుంది, మేము కూడా వస్తాము, మమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి, మాకు ఇబ్బంది అయినా నష్టం లేదు, మేము కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారు చెప్పేది వినాలి. ఎందుకంటే మాకు మేము ఏం కోల్పోయామో మాకు బాధ అర్థమవుతుంది. కేసీఆర్ గారు లేకపోవటం వల్ల
మాకు ఈ గత 16 నెలలుగా జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా స్వయంగా మేము అనుభవంలో చూసాం. గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఈ రోజు కూడా అదే ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ గారు మళ్ళా రావాలి, కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రిగా చూడాలి, ఈ రాష్ట్రం కేసీఆర్ గారు చేతిలోనే ఉంటే ఒక సుభిక్షంగా ఉంటుందని టీఆర్ఎస్ శ్రేణులు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. స్వచ్ఛందంగా ఎవరికి వారే ఏర్పాట్లు చేసుకొని వరంగల్ సభకు తరలి వెళ్ళేటువంటి సన్నద్ధమయ్యారు రాజేష్ గారు. మేము పూర్తిగా ఖమ్మం జిల్లా నుండి కార్యకర్తలు నాయకులందరూ కూడా వరంగల్ మహాసభకి పూర్తిగా సన్నద్ధమై ఉన్నారు రాజేష్. ఓకే మధు గారు. చివరిగా దత్తాత్రేయ గారు, సో ప్రజల్లో ఉన్నటువంటి ఆసక్తి 5 రోజుల్లో సభ జరగబోతున్న నేపథ్యంలో ఎట్లా కనపడుతుంది ప్రజల్లో, కార్యకర్తల్లో? రాజేష్ గారు, ఇది ఎట్లా అంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు 2001లో పార్టీ పుట్టినాటికి పార్టీ పుట్టి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల కళను సాకారం చేసిన తర్వాత ఉద్యమ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నికాస్ అనేటువంటి నాయకుడి చేతిలో తెలంగాణ రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉండే, ఎన్ని వర్గాలు బాగుపడ్డాయి, స్వచ్ఛందంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎండిపోయినటువంటి పొలాలకు నీళ్ళెట్లు వచ్చినాయి. చాలామంది స్వచ్ఛందంగా ఏమంటా ఉన్నారంటే, వాళ్ళ నిన్న మేము ఎమ్మెల్సీ కవిత గారితో ఖమ్మం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పర్యటన చేశాం. 2 రోజుల్లో కవిత గారిని కలుస్తున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఎంతో ఉత్తేజంగా ఉంటూ ఇవాళ మహిళలు, ఇవాళ వృద్ధులు, వికలాంగులు, ఆటో డ్రైవర్లు, కార్మికులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మేము సైతం తెలంగాణ రాష్ట్ర పార్టీ ఇంటి పార్టీ ఏదైతే మన పేగుబంధం పార్టీ కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, 16 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసం పైన ఎలాంటి పోరాటం చేయాలా, ఎట్లాంటి దిశానిర్దేశం చేస్తున్నటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేసీఆర్ గారి ఒకరి పార్టీ కాదు, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ సగర్వంగా గల్లా ఎగిరేసి నా పార్టీ, నా తెలంగాణ రాష్ట్ర బానిస సంఖ్యలను తెంపినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజలకు స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల కన్నీళ్లను తూర్చి వాళ్ళ పొలాల్లోకి నీళ్లను ఏదైతే కృష్ణా గోదావరి నది జలాలను ప్రవహించేట్లుగా చేసినటువంటి పార్టీ, తెలంగాణ ప్రాంతంలో ఏ ఒక్క వర్గాన్ని తట్టి లేపినా కూడా కేసీఆర్ గారి పాలననే సుభిక్షంగా ఉండే, కేసీఆర్ గారి చేతుల్లోనే తెలంగాణ రాష్ట్రం రక్షణగా ఉండే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయింది. కుక్కలు చింపిన ఇస్తరాకుల్లాగా రైతుల భూముల కోసం, విద్యార్థుల భూముల కోసం, యూనివర్సిటీల భూముల కోసం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే డేగా కన్నుతో ఇవాళ పీక్కు తింటా ఉందో, వీటన్నిటిపైన ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ గారి రావాలా. ఇది రజతోత్సవం అంటే పార్టీకి సంబంధించిందే కాదు, తెలంగాణ ప్రజలకు సంబంధించిందని చెప్పి ప్రజలందరూ కూడా మమేకం కావడానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. తెలంగాణను ఆగం కానివద్దు, తెలంగాణను కాపాడుకోవాలి. మళ్ళీ బీఆర్ఎస్ ఎట్లా తెలంగాణ కోసం పాటుపడిందో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ద్వారా మరోసారి వివరించబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ తాతా మధుసూదన్ గారు లైవ్లో జాయిన్ అయినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.